ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్ చేసేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకుని ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మంచి మనకు 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్టార్టెక్ ఏఐజిఎస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపేర్ చేసి వెరీ రీసెంట్గా జస్ట్ ఫ్యూ అవర్స్ అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపేర్ చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే 1.75 to 2.75 lakh per annum శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే అప్ టు 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు అన్ని కట్టింగ్స్ పోను బై హ్యాండ్ వచ్చేసి 17,800 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు బేసిక్గా చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అని కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక రొటేషనల్ షిఫ్ట్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు అనమాట. సో అంటే మీకు డే షిఫ్ట్స్లోనే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఇక రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి వెళ్ళింగ్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు అనమాట. సో మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అంటే మీరు కస్టమర్స్కి అయితే కాల్స్ చేసేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో మనకు కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్ అంటేనే ఆబ్వియస్లీ మనకు ఇన్కమింగ్ కాల్స్ అలాగే అవుట్ గోయింగ్ కాల్స్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తుంటారో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో ఈ క్వెరీస్కి అయితే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో మీకైతే హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట. పర్సెంట్ లెవెల్ 4లో అయితే మీకు ఈ యొక్క ఫ్లూయెన్సీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక లాంగ్వేజెస్ కనుక వచ్చినట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీకు హిందీ రాకపోయినా పర్లేదు, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కనుక వచ్చినట్టయితే బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో కనుక ఉన్నట్టయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. అండ్ అలాగే ఇక్కడ చూడండి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీకు సో మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ కాంటాక్ట్ హెచ్ఆర్ అని చెప్పేసి మనకి ఇక్కడ అఫ్రిన్ అండ్ అలాగే మీనా అని చెప్పేసి హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక నెంబర్స్కి అయితే మీరు డైరెక్ట్గా కాల్స్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో 100% మీకు రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకుని మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారంటే సో మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి గైస్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. చాలా తక్కువ టైంలో జాబ్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే ఫ్లూయెంట్గా హిందీ అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక స్కిల్స్ అయితే మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ముంబై ఆల్ ఏరియాస్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో
ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అని ఉంటుంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే మీరు డైరెక్ట్గా ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ ఎక్టర్స్ కూడా కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. ఓన్లీ ఇంటర్వ్యూ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.